హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు వీడియోలో వెనిలా కేక్ తయారు చేసుకుంటున్నామండి. ఈ కేక్ బేస్ కనుక తయారు చేసుకుంటే దీనిపైన క్రీమ్ అప్లై చేసి మనం బర్త్డే కేక్ లాగా ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా బేకరీ స్టైల్ స్ట్రెచ్చర్ వచ్చే విధంగా బేస్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా ఫ్లఫీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందు మీరే చూడొచ్చు. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ ఎగ్స్ని బాగా క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చే వరకు బీటర్తో మిక్స్ చేసుకోండి. మీరు బీటర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే విస్కర్ కానీ, లేదంటే మిక్సీ జార్లో అయినా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ 1 కప్పు మెజర్మెంట్కి మనం 1/2 కప్పు ఆయిల్, 2 ఎగ్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఈ పౌడర్ అనేది చాలా స్మూత్గా మిక్సీ పట్టుకోండి, లేదంటే ఐస్ అండ్ షుగర్ అయినా యాడ్ చేసుకుని బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోండి. నేను విస్కర్తో బాగా మిక్స్ చేసుకున్నాను. దీనిలో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ వేరు, బేకింగ్ సోడా వేరండి. రెండిటిని మనం చెప్పిన క్వాంటిటీలో కనుక తీసుకోండి. దీనిలో 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకోండి. మనం ఎగ్స్ వేసాం కాబట్టి స్మెల్ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మనం వెనిలా కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, అందుకే వెనిలా ఎసెన్స్ వేసాం. మీరు ఏ కేక్ తయారు చేసుకోవాలన్నా ఆ ఎసెన్స్ని కొంచెం యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ వస్తుంది. ఇక్కడ బాగా వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే బాగా క్రీమీ స్ట్రెచ్చర్ రావాలండి. మనం ఈ కలిపే ప్రాసెస్లోనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు నేను 1 కప్పు మైదా తీసుకుని ఇలా జల్లించి తీసుకోండి. జల్లించిన ఈ మైదాని కొంచెం కొంచెం వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మిక్స్ చేసుకుని మధ్యలోకి కట్ చేయండి. కానీ వుడెన్ స్పూన్తో ఇలా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుందండి. ఇది బేకరీ స్టైల్ టిప్పు. కానీ ఒకేసారి మైదా అంతా వేసేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో రిబ్బన్ కటింగ్ వచ్చే వరకు పిండిని మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు పిండి అనేది థిక్గా ఉందనిపిస్తే కొంచెం పాలు యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసేటప్పుడు మీరు కన్సిస్టెన్సీని చూసి యాడ్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది అలా రిబ్బన్ కట్ అవ్వాలండి. ఈ విధంగా పిండిని మిక్స్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టి ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కుక్కర్ గిన్నెని పెట్టుకోండి. కుక్కర్ గిన్నె అవసరం లేదండి, మందపాటి ఏ గిన్నె అయినా పెట్టుకుని ఫస్ట్ ప్రీ హీట్ చేసుకోండి. దానిపైన ఒక స్టాండ్ పెట్టుకుని నేను ఒక 5 నిమిషాలు ప్రీ హీట్ చేసుకుంటున్నాను. నేను ఈ లోపు మనం ప్రిపేర్ చేసుకోవడానికి కేక్ బౌల్ తీసుకోండి. మీరు కేక్ బౌల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నేను ఇలా స్టీల్ గిన్నె తీసుకున్నాను. కానీ మందపాటి తీసుకోండి, స్టీల్ గిన్నె అనేది మాడిపోకుండా ఉంటుంది. దానికి చుట్టూ ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండిని వేసి ఇక్కడ కోటింగ్ లాగా చేసుకున్నాను. కింద మాడిపోకుండా ఉండాలంటే నేను ఒక బటర్ పేపర్ని యాడ్ చేసుకోండి. మీరు బటర్ పేపర్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వైట్ పేపర్నైనా ఇట్లా సన్నగా కట్ చేసి అడుగు బాగానే వేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పిండిని గిన్నెలో వేసుకుని ఇలా 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా ట్యాప్ చేసి తీసుకోండి. ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసుకున్న రైస్ కుక్కర్కి ఇది టచ్ అవ్వకుండా చూసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన ఉన్న ప్లేట్కి అది విజిల్ అనేది తీసేసి అలానే లోపల ఉన్న వైర్ను కూడా తీసివేసి పెట్టుకోండి. ఇలా ఫస్ట్ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 30 మినిట్స్, అంటే మనం కేక్ మిక్స్ చేసుకున్న క్వాంటిటీ అండ్ స్ట్రెచ్చర్ని బట్టి బేక్ అవుతుందండి. టైం అనేది పర్ఫెక్ట్గా ఏముండదు, కానీ ఒక 30 మినిట్స్లో అయితే కేక్ తొందరగానే రెడీ అవుతుంది. ఈ విధంగా 30 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకుని బేక్ అయిందా లేదా అని ఒక ఫోర్క్తో మనం కనుక ఫోర్క్తో టచ్ చేసి చూస్తే ఫోర్క్కి ఏమీ అంటకుండా ఉంటే కేక్ బేక్ అయినట్టేనండి. ఒకవేళ ఒక చెమ్మ తగిలితే ఒక 2 నిమిషాలు మళ్ళీ బేక్ చేసుకుని తీసుకోండి. రైస్ కుక్కర్ నుంచి తీసివేసి ఇది చల్లగా అయిన తర్వాత డీమోల్డ్ చేసుకోండి. కేక్ అనేది ఎక్కడా మాడదండి, కానీ మనం స్టీల్ బౌల్లో చేసిన పర్ఫెక్ట్ బేస్ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాము. చాలా మెత్తగా ఉంటుంది. టీ టైమ్ స్నాక్స్గా కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. వీడియోని చూడండి, తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ లైక్ అండ్ సబ్స్క్రైబ్.